Musa, Musa, Musa. ఏంటి సమ్రాట్, ఇప్పుడు ఫోన్ చేసావేంటి? ముందు నువ్వు దద్దమ్మవని అనుకున్నాను, కానీ తీరా చూస్తే నువ్వు పెద్ద దద్దమ్మలా ఉన్నావు. ఇక నుంచి ప్రతి ఒక్కడు తన ఒక మేధావని, ఎదటివాడు మాత్రం అంతకు మించిన ఎదవ అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి చెప్పింది అర్థమైందా? చెప్పు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ప్రతిసారి నువ్వు తప్పించుకోలేవు. ఏదో ఒక రోజు నిన్ను చంపి ఖచ్చితంగా నీ శవాన్ని భూమిలో పాతి పెట్టేస్తాను. నా గురించి నువ్వు తర్వాత ఆలోచించు. కోడిగుడ్డు పాలు ఇచ్చి మరీ పెంచుతున్నావు కదా, అతని గురించి నువ్వు ముందు ఆలోచించు. తను నీవాడు కాదని త్వరగా తెలుసుకో. ఏమంటున్నావు నువ్వు? దొంగ కలిసి స్నేహితులు కావచ్చేమో, కానీ దొంగ పోలీసులు ఇద్దరు కలిసి స్నేహితులు ఎప్పటికీ కాలేరు. ఏ రాజానైతే నువ్వు నమ్ముకొని ధైర్యంగా తిరుగుతున్నావో అతను పోలీసు అన్న విషయం నీకు తెలుసా? మళ్ళీ చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు పెద్ద దద్దమ్మవి. నువ్వే వెళ్ళి ఆ పోలీసుల చేతిలో ఇరుక్కున్నావు, కానీ ఆ విషయం అసలు నీకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. అయినా నీ వల్ల కాదులే, నీకు ఎన్ని చెప్పినా నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవు, వాళ్ళ దగ్గరే ఉండిపో. ఈ సామ్రాట్ కోసం పెద్ద గొయ్యి తవ్వాననుకున్నావు, కానీ చివరికి ఆ గొయ్యలో నువ్వే పడిపోయావు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన మజా. రాజాని నా దగ్గరికి తీసుకొచ్చింది నువ్వే కదూ? అవును. మరైతే ఇప్పుడు నేను ఏం వింటున్నాను? మీరేం వింటున్నారు? నేనైతే ఏమీ వినలేదు. నేను విన్నాను, నీకంతా తెలుసు. మీరేమంటున్నారు? నాకు నిజంగా ఏమీ తెలీదు బాస్. నీకు తెలుసు కదా రాజా ఒక పోలీస్ అని. నేను తెలుసుకున్నాను, కానీ ఆ తర్వాత మరి నాకెందుకు చెప్పలేదు? రాజా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కదా? మీకేమనిపిస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు బాస్, నన్ను నమ్మండి. హలో, అప్డేట్ ఏంటో త్వరగా చెప్పు. రాజా గురించి మీకు చెప్తే ఆ రాజా నన్ను చంపేస్తాడు. ఒకవేళ మీ గురించి అతనికి చెప్తే మీరు నన్ను చంపేస్తారు. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? చూడు 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 చూడు, ఒక్కసారి పైగా ఏం జరుగుతుందో చూడు. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. వాళ్ళ కోరికని నేను ఎప్పటికీ వృధా చేయను. బై ద వే, మోసాకి నీ గురించి ఏమీ తెలియదు కదా? దాని గురించి మీరేం దిగులు పడకండి, ఆ విషయం ఎప్పటికీ తెలియదు. కానీ ఇన్ఫార్మర్ మోసం చేస్తే? ఐ హోప్ పోలీసుల భయంతో అతను ఎప్పటికీ ఇలా చేయడు. బట్ మళ్ళీ ఏమైంది? నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఉదయం నా ఫోన్ లిఫ్ట్ చేశాక అతను ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఐ సీ. ఎక్స్క్యూజ్ మీ సార్. క్యారీ ఆన్. హలో. ఏంటి నువ్వు చెప్పావు కదా, కలడప్పటికీ కలడుగానే మిగిలిపోతే అది నిజం కాదు అని. నేనిప్పుడు నీ కాబోయే భార్యతోనే ఉన్నాను. ఎక్కడున్నావు నువ్వు? నంబర్ చూసినా నీకు అర్థం కావట్లేదా? ధైర్యం ఉంటే ఎక్కడున్నావో చెప్పు. నన్ను వెతకడం నిజానికి నీలాంటి సెక్యూరిటీ గార్డుల పనే కదా. అన్నట్టు ఈ ఏరియాకి నువ్వు కొత్త కాబట్టి నీ కొంచెం హెల్ప్ చేస్తాను. టెలిఫోన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ నంబర్ ఎవరితో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు.
హలో, నేను రాజా మాట్లాడుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. నాకు ఒక నంబర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి రైట్ నౌ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. వాట్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్. సార్, ఈ నంబరు మీ ఇంటిదైనా చూడండి. ఈ నెంబర్ ఆరోహి రూమ్ది. ఓ షిట్! రాజా, బిర్యానీ తింటావా? హో, సామ్రాట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు తినవు కదూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ గిఫ్ట్ చూసావా? ఇది సామ్రాట్ ఇచ్చాడు. చూసావా, నువ్వు మర్చిపోయావు కానీ తను గుర్తుపెట్టుకొని తెచ్చాడు. విషయం ఏంటో చెప్పండి బాస్. ఏదైనా అర్జెంట్ పని ఉందా? నీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? ఏం కథ సార్? ఒక దేశంలో ఒక బాద్షా ఉన్నాడు. అదే దేశంలో సామ్రాట్ ఒక రాజా ఉన్నారు. సామ్రాట్ బాద్షాతో సరి సమానమైన వాడు. అందుకే ఇద్దరి మధ్య ఎప్పుడు పోరు సాగుతూ ఉండేవి. అప్పుడు రాజాకి ఎలాంటి పవర్ ఉండేది కాదు. సామ్రాట్ని చూసి రాజాకి బాధేసింది. అందుకనే బాద్షాతో చేతులు కలిపాడు. కానీ రాజాకి అస్సలు లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యం ఏంటో నీకు తెలుసా? హీ వాంటెడ్ టు బీ అ సామ్రాట్. అతను కూడా సామ్రాట్ కావాలనుకున్నాడు. కానీ బాద్షా కూడా చాలా తెలివైన వాడే. ఒకరోజు రాజా అసలు రూపాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత హే, గన్ కింద పడే. ఏయ్, ఏం చేస్తున్నావు? దొంగ ఇంట్లో దొంగ ఉంటాడని అందరికీ తెలుసు కదా. దొంగ ఇంటి నుంచి ఎవరు దొంగతనం చేస్తారో తెలుసా? పోలీస్. నీకేం కావాలి? నీకేం కావాలో నాకు కూడా అదే కావాలి. సమ్రాట్ నీకు శత్రువే, నాకు కూడా శత్రువే. శత్రువుతో స్నేహం అసలు కుదరదు. చూడు, సామ్రాట్ బతుకుంటే నువ్వు ఎప్పటికీ సామ్రాట్ కాలేవు. అలాగే అతని వల్ల నాకు కూడా చాలా ఇబ్బందులు. ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? మన ఇద్దరి టార్గెట్ ఒకటే, సామ్రాట్. టార్గెట్ పూర్తయ్యాక మూసా పేరు మీద ఉన్న పోలీస్ ఫైల్ తప్పించే బాధ్యత నాది. ఐజీతో మాట్లాడి నేను చూసుకుంటాను. మూసా, నువ్వేమంటున్నావు? నేను చాలా క్లారిటీగా ఉన్నాను. సామ్రాట్ని పట్టుకోవడంలో నువ్వు నాకు సాయం చేస్తావు. నేను చెయ్యలేదంటే ఇక నువ్వు పైకి పోతావు. నేను ఒప్పుకుంటున్నాను. చేతులు కలుపు.